ఇన్ని రోజుల నుంచి నేను ఏదైతే మిస్ అవుతున్నానో ఐ ఫీల్ ఇట్ ఈస్ వెరీ కంప్లీటెడ్. మనకి ఒక కొలాబరేషన్ వచ్చిందనమాట. ఐఎమ్ లిటరలీ లవింగ్ దిస్ ప్రాసెస్ గైస్. మేబీ ఏది చేసినా కానీ చాలా కష్టంగానే ఉంటుంది, బట్ నీకు దానిలో నుంచి ఏమొస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఈరోజు చేస్తారు, అబ్బా ఏం చేస్తాము, ఉప్పు లేదు, కారం లేదు, ఏం లేదు, ఎట్లా తింటాంరా నాయన అన్నట్టు అనిపిస్తుంది. వాట్స్ అప్ గైస్, దిస్ ఇస్ సుజిత్ కొరిపా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. I hope everyone are doing great. So you can see that spark in my face today. So I have 3 great things to tell you all. So the first thing is, like, I'm very grateful for the people who are around me right now. Endukante the amount of support I'm receiving right now, every day, each and every day, ఈజ్ లైక్ ఇన్సేన్ గైస్. అండ్ ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి నేను ఏదైతే మిస్ అవుతున్నానో ఐ ఫీల్ ఇట్ ఈస్ వెరీ కంప్లీటెడ్. ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ డేస్ నాకు చాలా మెసేజెస్ వస్తుండే, చాలా కాల్స్ వస్తుండే. ఏంటిదంటే యు ఆర్ డూయింగ్ గ్రేట్, యు ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ అన్నట్టు. సో దట్ గివ్స్ మీ ఎ లాడ్ ఆఫ్ పుష్ అనమాట ఫ్రమ్ ఇన్సైడ్ to do more things, to accomplish more things. Atla unnadi. So this is one of the greatest thing which I'm grateful about for starting this journey. I'm really enjoying this. Din gurinchi manam ee roju maatladukundam. So the second thing is, మనకి ఒక కొలాబరేషన్ వచ్చిందనమాట ఒక ప్రోడక్ట్ నుంచి. అది ఇప్పుడు కాదు, పాస్ట్ 1 month ముందే వచ్చింది మనకి కొలాబరేషన్. బట్ దెన్ నేను వాళ్ళకు ముందే చెప్పిన, ఎందుకంటే వితౌట్ యూజింగ్ ఎనీథింగ్ ఐ కెనాట్ ప్రమోట్ కదా. సో దట్స్ వై నేను ఈ 1 month అంతా ప్రోడక్ట్ని యూజ్ చేసి, సో ఇట్స్ యాక్చువల్లీ గుడ్. సో దట్స్ వై ఈరోజు ఐఎమ్ అనౌన్సింగ్ దాట్ మనకు ఒక కొలాబరేషన్ వచ్చిందని. ఇట్స్ నాట్ ఎ బిగ్ కొలాబరేషన్, బట్ దెన్ కొలాబరేషన్ ఈజ్ ఎ కొలాబరేషన్. సో ఆ ప్రోడక్ట్ గురించి కూడా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఆ ప్రోడక్ట్ గురించి కూడా చెప్తాను, ఆ ప్రోడక్ట్ ఏంటిది, ఎందుకు యూజ్ అవుతుంది, ఏంటిది అనేది ఎండ్ వరకు చూడండి, పక్కా చెప్తా. అండ్ థర్డ్ థింగ్ ఈజ్, ఈరోజు మన హై కార్బ్ డే. అంటే మనకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటుంది. వీక్ మొత్తం ఇదే డే కోసం మనం వెయిట్ చేస్తుంటాం అన్నమాట. సో దట్స్ వాట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్. ఈరోజు మన ఫస్ట్ మీల్ వచ్చేసి ఓట్స్ అండ్ ఆల్సో ఎగ్స్ అనమాట. ఎగ్స్ ఎవ్రీడే తింటూనే ఉంటాం, బట్ దెన్ ఐ వాజ్ వెయిటింగ్ లిటరలీ ఫర్ ఓట్స్ అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా పోయి ఓట్స్ తినేద్దాం. అండ్ ఐఎమ్ బ్యాక్ ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు. రైట్ నౌ ఐఎమ్ ఇన్ బెంగళూరు అనమాట. సో బ్యాక్ టు డైలీ రొటీన్. సో హైదరాబాద్లో ఎట్లా ఉండే ఏంటిది అన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఆ ఎక్స్పీరియన్స్ అంతా మస్తు ఉన్నది, మీతో షేర్ చేసుకుండేది. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా చెప్తాను మీకు. బట్ దెన్ until then stay tuned guys. I'm literally waiting for this day from past 1 week. ఇప్పుడైతే పోయి ఓట్స్ తినేద్దాం. సో ఈరోజు ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ పెట్టుకుందాం. మీకు అంతా వీడియోలో మొత్తం చూపిస్తా ఈరోజు ఏమేమి తింటాను. సో గైస్, మన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయినది. చూస్తుర్రా, ఓట్స్ అండ్ ఎగ్స్. ఈ ఓట్స్ తిన్నీకైతే నేను వీక్ మొత్తం ఎంత వెయిట్ చేస్తా అంటే అంత వెయిట్ చేస్తా. ఎందుకంటే నాకు ఓట్స్ తినకపోతే ఈ కొన్ని మంత్స్ నుంచి, ఈ ప్రెప్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఓట్స్ తినకపోతే ఒక డే కంప్లీట్ అవ్వలేదు, ఏదో మిస్ అవుతున్నా అనే ఫీలింగ్ వస్తుండే. సో మస్త్ టేస్టీ ఉంటుంది గైస్. చూడండి, మస్తు ఉన్నది, ఇది క్రేజీ ఉంటుంది. తింటుంటే కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గైస్, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఈ రెసిపీ కావాలంటే కింద కమెంట్ చేయండి, నేను పక్కా మీకు ఈ రెసిపీ చేసి పెడతా. ఇప్పటికైతే ఐ విల్ ఎంజాయ్ మై బ్రేక్ఫాస్ట్. క్రేజీ, నెక్స్ట్ లెవెల్.
సో గైస్ మన బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం అయితే ఇప్పుడు జిమ్కి వెళ్ళిపోతున్నాం. జిమ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత నా లంచ్ ఏందో చూపిస్తాం మీకు. అండ్ మోర్ ఓవర్ వర్కౌట్ వీడియోస్ అయితే మొత్తం పెట్టను, ఎందుకంటే ఇట్ విల్ బి లైక్ బోరింగ్. వీడియో కూడా చాలా లెందీ అయిపోతుంది. సో జిమ్ నుంచి రాగానే ఐ విల్ షో యూ వాట్ ఈస్ మై లంచ్. సో గైస్ ఫైనలీ మన వర్కౌట్ అయితే అయిపోయింది, ఇంటికి వచ్చేసినాం. ఈరోజు మన లెగ్ సెషన్ అయితే క్రేజీ అయిందనమాట. క్రేజీ అంటే క్రేజీ, ఎందుకంటే ఈరోజు నాకు స్క్వాట్ చేయబుద్ధి కాలే, హార్ట్ స్క్వాట్ చేయబుద్ధి కాలే. సో దాని బదులు నేను లెగ్ ప్రెస్ చేసిన అనమాట. ఈరోజు స్పెషల్ ఏంటంటే నేను 10 సెట్స్, ఒక లెగ్ ప్రెస్ 10 సెట్స్, లెగ్ ఎక్స్టెన్షన్స్ 10 సెట్స్, ఆల్టర్నేట్గా సూపర్ సెట్ టైప్లో 10 సెట్స్ చేసిన అనమాట. లెగ్స్ అయితే డెస్ట్రాయ్ చేసేసినాం అనమాట కంప్లీట్లీ. ఇప్పుడు నడవడానికి కూడా వస్తలేదు యాక్చువల్లీ. ఇప్పుడు మన లంచ్ టైం అంటే ఈరోజు హై కార్బ్ డే కాబట్టి మనకి లంచ్లో రైస్ ఉండబోతుంది. రైస్ తిని మస్తు రోజులు ఇన్ ద సెన్స్ 1 వీక్ అవుతుంది. మీకు ఆ ఫీలింగ్ ఎట్లుంటుందో తెలియదు, బట్ దెన్ నేను ఇట్లా చెప్తుంటే ఎక్సాజరేట్ చేసినట్టు ఉంటుంది, కానీ ఆ ఫీలింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫుల్ మస్తు రైస్ ఇట్లా పోతుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫీలింగ్ అయితే. సో ఈరోజు మన మీల్ యాజ్ యూజువల్ ఉంటుంది, చికెన్, రైస్, కొంచెం కాలీఫ్లవర్, కొంచెం కర్డ్. సో మీకు ఆ మీల్ తినేటప్పుడు చూపిస్తా. సో స్టే ట్యూన్. సో గైస్ మన లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో దిస్ ఇస్ వాట్ కాలీఫ్లవర్, కర్డ్, చికెన్, రైస్. సో గైస్ ఫైనలీ మన లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. రైస్ తిన్నా కానీ తిన్నట్టే లేదు అసలు. సో ఇట్స్ లైక్ దట్, పర్లేదు. సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, రైస్ తినకపోయినా, ఫుడ్ ఉన్నా లేకపోయినా, కొంచెమే ఉన్నా, ఎట్లున్నా కానీ, బట్ దెన్ ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ లిటరలీ లవింగ్ దిస్ ప్రాసెస్ గైస్. ఇట్ ఈస్ లైక్ క్రేజీ, ఎందుకంటే అంటిల్ ఆర్ అన్లెస్ వీ స్టాప్ సీయింగ్ ద రిజల్ట్స్ ఫ్రమ్ దిస్, ఐ విల్ బీ డూయింగ్ దిస్. ఏంటిదంటే మనం ఏది చేస్తున్నా కానీ, మేబీ ఏది చేసినా కానీ చాలా కష్టంగానే ఉంటుంది, బట్ నీకు దానిలో నుంచి ఏమొస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్స్ వాట్ వీ నీడ్ టు సీ. ఒకటి కష్టంగా ఉంది అన్నీ చేయడం వదిలేయొద్దు, దానిలో నుంచి ఏమొస్తుంది అనేది కూడా మనం ఎప్పుడు చూసుకోవాలి. సో అట్లా నడుస్తున్నది. సో ఇట్స్ ఫైన్, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్. అండ్ లిటరలీ గైస్ నేను అయితే ఐఎమ్ లవింగ్ దిస్ ప్రాసెస్. మేబీ బికాజ్ లాస్ట్ టైం నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా, సో I was like, once I started this journey, I started to meet a lot of new people, manchi people, manchi influential people, and also people who, you know, try to push you to reach your goals, try to encourage you. అట్లాంటి పీపుల్ని చాలా మందిని కలిసిన, అండ్ ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ దెమ్ యాజ్ వెల్. సో ఐఎమ్ లవింగ్ దిస్ ప్రాసెస్, దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను మొన్న హైదరాబాద్ పోయినప్పుడు కూడా ఐ విజిటెడ్ అ లాడ్ ఆఫ్ జిమ్స్ అనమాట. చాలా జిమ్స్కి వెళ్ళినాను. మినిమం ఒక 1 వీక్లో ఒక 5 జిమ్స్ అయితే కవర్ చేసిన. సో ఆ 5 జిమ్స్ గురించి కూడా రివ్యూ కూడా ఇస్తాను నేను. ఆ రివ్యూ అనేది మనము నెక్స్ట్ వీడియోలో పెట్టుకుందాం, ఎందుకంటే ఈ వీడియోలో ఈరోజు మనం ఓన్లీ ఫుల్ డే ఆఫ్ ఈటింగ్, నేను ఏం తింటాను ఈరోజు, అండ్ మోర్ ఓవర్ మనకి ఏం నడుస్తున్నది, నేను ఎందుకు గ్రేట్ఫుల్ ఉన్నా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇంకా నాకైతే చాలా ఎంకరేజ్మెంట్ వస్తున్నది చాలా మంది దగ్గర నుంచి, మా పేరెంట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా కానీ లిటరలీ కాల్ చేసి మరీ చెప్తున్నారు దట్ యు ఆర్ డూయింగ్ సో గుడ్, యు ఆర్ గోయింగ్ గ్రేట్, అండ్ కీప్ ఆన్ డూయింగ్ దిస్ ఎవ్రీథింగ్ అనమాట. సో దట్ ఈస్ గివింగ్ మీ అ లాట్ ఆఫ్ పుష్ టు డూ మోర్ కంటెంట్, టు క్రియేట్ మోర్ కంటెంట్. మీరు ఇట్లనే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఐ విల్ బీ creating a more good content for you guys, and also very 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 informative videos కూడా మనకు వచ్చేటివి ఉన్నాయి, మన ప్లానింగ్లో ఉన్నది. అండ్ అంటిల్ దెన్ ఈరోజు మనకు వచ్చిన ప్రోడక్ట్ది ఒక ప్రమోషన్ చేయాలి, ఒక రీల్ వీడియో చేసి పెట్టాలి. సో దట్స్ వాట్. ఇప్పుడైతే ఆ ప్రమోషన్ వీడియో చేసేసి నేను మళ్ళీ మీకు ఈవినింగ్ స్నాక్ అప్పుడు కలుస్తా. సో గైస్
మనది రీల్ అయిపోయింది, మన న్యాప్ అయిపోయింది, అంతా అయిపోయింది. సో మన టైం వచ్చేసి 5:11 అవుతుంది అనమాట. సో ఈరోజు మనం స్టార్ ఐటమ్ ఆఫ్ ద డే ఏంటిదంటే, ఇప్పుడు 5 o'clock స్నాక్ ఉంటుంది. 5 o'clock స్నాక్ ఏంటంటే మన బనానా, 200 grams బనానా ఇట్లా చేస్తాం అనమాట. క్రేజీ ఉంటుంది గైస్, ఐస్ క్రీమ్ లెక్కనే ఉంటుంది. సేమ్ టు సేమ్ ఐస్ క్రీమ్ గైస్. ఈ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, పక్కా ఒక వీడియో చేస్తాం. ఓకే, ఈ స్నాక్ కంప్లీట్ చేసుకొని, సో ఈ స్నాక్ ఉన్నది. దీంతో పాటు మనకి ఒక 200 grams రైస్ కూడా ఉన్నది. సో ఇది ఇప్పుడు తినేసి కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఒక 6:37 ఆ టైంకి ఆ స్నాక్ తినేద్దాం. మళ్ళీ డిన్నర్ ఇక సపరేట్గా. సో ఈరోజు హై కార్బ్ డే, మొత్తం తినుడు ఫుల్ మస్తు ఉంటుంది. సో దట్స్ వాట్. మళ్ళీ స్నాక్ అప్పుడు మళ్ళీ కలుస్తాం. సో గాయస్ చూసిరా, అట్లుంటుంది మనతోని, ఫుల్ క్లీన్గా తినేస్తాం అనమాట. సో ప్రో టిప్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఎప్పుడైనా కానీ ఏం డైట్ పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా కానీ మీ ఫుడ్ అనేది టేస్టీగా ఉండేటట్టు చూసుకోవాలి. లేదంటే ఏమవుతుందంటే మనం ఎక్కువ రోజులు సస్టైన్ చేయలేము ఆ డైట్ని. సో ఎప్పుడు కూడా మీరు ఏ డైట్ పెట్టుకున్నా, ఏం పెట్టుకున్నా కానీ మేక్ ష్యూర్ యు ఆర్ మేకింగ్ యువర్ ఫుడ్ టేస్టియర్ టు ఫాలో ఇట్ ఇన్ అ లాంగర్ టర్మ్ అనమాట. సో ఎప్పుడు కూడా మీ ఫుడ్ అనేది చాలా అంటే చాలా 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 టేస్టీ ఉండాలి. లేదంటే మీరు ఈరోజు చేస్తారు, అబ్బా ఏం చేస్తాము, ఉప్పు లేదు, కారం లేదు, ఇందులో ఏం లేదు, ఎట్లా తింటాంరా నాయన అన్నట్టు అనిపిస్తుంది. సో ఎప్పుడు కూడా మనం ఏ ఫుడ్ చేసుకున్నా కానీ ఫుల్ టేస్ట్గా ఉండాలా, ఎక్కువ రోజులు చేసేటట్టు ఉండాలా. అండ్ ఆల్సో ఇగో ఏమైనా మీల్ చేసుకుంటే ఇట్లా తినేసేటట్టు ఉండాలి, మొత్తం క్లీన్ స్వీప్ అట్లుంటుంది. సో గైస్ మనకి టైం అయితే 6:31 అవుతుంది. మన మీల్ అయితే ఇక్కడ రెడీగా ఉన్నది. చెప్పినా కదా, అది ఇందాక స్నాక్ ఉండే అని 200 grams ఆఫ్ రైస్, అది బనానాతో ఉండే. యాక్చువల్లీ బనానాతోని కలిపి తినకుండా నేను కొంచెం బనానా తినేసి ఫస్ట్, తర్వాత మళ్ళీ ఈ స్నాక్ ఈ 200 grams రైస్ పెట్టుకున్నాను అనమాట 6:30కి. ఎందుకంటే మనకు ఆకలి వేయకుండా కొంచెం డివైడ్ చేసుకొని తినేస్తున్నాను అనమాట. సో ఇది అయిపోయాగానే మళ్ళీ మనం డిన్నర్లో కలుసుకుందాం. ఇందాక చెప్పినట్టు మీకు ఏదైనా కానీ రెసిపీస్ కావాలంటే టేస్టీగా అండ్ హెల్దీగా కింద కమెంట్ చేయండి. సో పక్కా నేనైతే వీడియో చేసి పెడతాను అనమాట. సో మర్చిపోకుండా. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఛానల్కి పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ ఇంకోటి ఏంటంటే, మీకు ఇందాక చెప్పినా కదా స్టార్టింగ్లో బ్లాగ్లో మనకి ఒక కొలాబరేషన్ వచ్చింది అని చెప్పి. ఆ కొలాబరేషన్ ఏంటిదంటే, మనకి ఈ హర్బ్ టు హెల్త్ వాళ్ళు శిలాజిత్ కొలాబరేషన్కి పంపించారనమాట. శిలాజిత్ అండ్ ఆల్సో ఏంటిది టెస్టోరష్. సో మీకు తెలిసే ఉంటుంది, మీరు జిమ్కి అట్లా ఫిట్నెస్లో ఏదన్నా ఉండుంటే ముందు నుంచి కూడా శిలాజిత్ అండ్ ఈ టెస్టోరష్ ఎందుకు యూజ్ అవుతుంది అనేది. టెస్టోరష్ అనేది వాళ్ళది ఇంటర్నల్ ఇంగ్రీడియంట్స్తో చేస్తారు. సో చాలా ఇంగ్రీడియంట్సే ఉన్నాయి, కానీ శిలాజిత్ అనేది మీకు ముందు నుంచి తెలిసి ఉంటుంది ఏంటిది అనేది. సో ఇదనమాట, ఇదే మన ఫస్ట్ కొలాబరేషన్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇట్ ఈస్ అ స్మాల్ కొలాబరేషన్, బాటర్ కొలాబరేషన్ అనమాట. బట్ దెన్ ఈ ప్రోడక్ట్ పంపించారు వాళ్ళు మనకి. సో దీనికి మనం ఒక రీల్ చేసి పెట్టాలన్నమాట వాళ్ళ కోసం. సో ఇట్స్ గుడ్ దట్ వీఆర్ గ్రోయింగ్. ఫస్ట్ స్టెప్ బాగుంది కొలాబరేట్ అవ్వడం. చూద్దాం ఇంకా ఫ్యూచర్లో మనకి ఇంకా కొన్ని కొలాబరేషన్స్ వస్తాయి. ఏ కొలాబరేషన్ అయినా కానీ మళ్ళీ నేను ముందే చెప్తున్నా, నేను ఏ ప్రోడక్ట్ యూజ్ చేయకుండా ఎవరికి ప్రమోషన్ చెయ్యను. సో నాకు ఈ ప్రోడక్ట్ కూడా వచ్చి 1 month అవుతుంది అనమాట. 1 month తర్వాతనే నేను మొత్తం యూజ్ చేసి అప్పుడే ప్రమోట్ చేస్తున్నా. ఎందుకంటే మనం యూజ్ చేయకుండా జస్ట్ ఏదో కొలాబరేషన్కి వచ్చింది వాడేసినాం, ఏదో కొలాబరేషన్కి వచ్చింది ప్రమోట్ చేసినాం అన్నట్టు కాకుండా, మనం కూడా ఏదైనా ప్రమోట్ చేస్తుంటే దానికి ఒక క్వాలిటీ, ఒకటి స్టాండర్డ్స్ అన్నీ ఉండాలి. అందుకని చెప్పేసి ఏది వాడితే అది కొలాబరేషన్ చేయకుండా మంచిగా మనకు నచ్చింది, మనం వాడింది, జనాలకు కూడా యూజ్ అయ్యేది మాత్రమే ప్రమోట్ చేయాలి ఎప్పుడు కూడా. సో అందుకని చెప్పేసి ఇది ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నా నేను 1 month యూజ్ చేసిన తర్వాత. సో ఇట్ ఈస్ లైక్ వెరీ గుడ్ క్వాలిటీ శిలాజిత్ గైస్. మీకు ముందు నుంచి శిలాజిత్ మీద ఐడియా ఉంటే
సో మీకు తెలుస్తుంది. ఆర్ఎల్స్ నేను ఒక వీడియో కూడా చేస్తా శిలాజిత్ మీద, ఎందుకు ఏంటిది ఎందుకు యూజ్ అవుతుంది, ఎట్లా యూజ్ అవుతుంది ఏంటిది అనేది. సో అట్లా ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ది లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టేస్తా. ఎవరికైనా కావాలంటే వెళ్ళి అక్కడ చెక్అవుట్ చేసుకోవచ్చు అండ్ కొనుక్కోవచ్చు. ఇంకా మనం డిన్నర్లో కలుసుకుందాం. దట్స్ ఇట్. సో గైస్, ఫైనలీ ఇట్స్ ఆర్ డిన్నర్ టైం అనమాట. మన హై కార్బ్ డే, ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ అనేది అయితే ఎండ్కి వచ్చేసింది అనమాట. సో ఆర్ లాస్ట్ మీల్ ఇప్పుడు ఇట్స్ ఆల్రెడీ లైక్ ఇట్స్ ఆల్రెడీ 9:32 అనమాట టైం ఇప్పుడు. సో ఐఎమ్ హ్యావింగ్ మై లాస్ట్ మీల్ మన హై కార్బ్ డే రోజు. సో ఆ మీల్ ఏంటంటే చూడండి గైస్, క్రేజీ ఉంటుంది. ఇందులో క్రేజీ ఉంటుంది. సో ఇదంతా మిక్స్ అనమాట. మనకి చికెన్, స్వీట్ పొటాటో, కర్డ్, వెజ్జీస్ ఏవైతే ఉన్నాయో మొత్తం మిక్స్డ్. సో ఇది కూడా క్రేజీ ఉంటుంది గైస్. సో ఈరోజు చేసిన రెసిపీస్ అన్నీ మీకు కావాలంటే పక్కా కమెంట్ చేయండి కింద. 100% నేను మీకు వీడియోస్ చేస్తా. అన్నీ టేస్టీగా ఉంటాయి అండ్ క్రేజీ ఉంటాయి. లాంగ్ టర్మ్లో చాలా సస్టైనబుల్గా ఉంటుంది. మీరు ఒకవేళ ఫ్యాట్ లాస్ జర్నీలో ఉన్నా, వెయిట్ లాస్ జర్నీలో ఉన్నా, లేదా ప్రెప్లో ఉన్నా, లేదంటే ఇంకా హెల్తీగా తిందాం అనుకున్నా కానీ, సో ఆల్ దీస్ రెసిపీస్ విల్ హెల్ప్ యూ అవుట్ అనమాట. మీకు కావాలంటే మాత్రం కింద కమెంట్ చేయండి. ఐ విల్ మేక్ అ వీడియోస్ ఆన్ ఇట్. అంతే గైస్, ఈ రోజుకి మన వాక్ కంప్లీట్ చేసుకొని ఇంకా మళ్ళీ స్లీప్. దట్స్ ఇట్. ఓకే గైస్, కీప్ సపోర్టింగ్ లైక్ దిస్. నేనైతే చాలా హ్యాపీ ఉన్నా ఇప్పుడు వరకు వచ్చిన సపోర్ట్ తోటి. అండ్ ఇంకా 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 రావాలని కూడా కోరుకుంటున్నా. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఐ విల్ బీ గెట్టింగ్ ఎ గ్రేట్ కంటెంట్ ఫర్ యూ గైస్. ఇంకా వచ్చే వీడియోస్ కూడా కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, వ్లాగ్సే కాకుండా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా ప్లాన్ చేస్తున్నా. సో మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఈ ఛానల్కి పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ గైస్. సీ యూ ఆల్.